బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘముతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలముయందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. గొర్రె బొచ్చు వంటి హిమము కూర్చువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించి చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞయ్యగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకును ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియజేసి ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. మంచిది. వాక్య వర్తమానాలు వర్తమానాలు చదివి సహాయం చేసిన సహోదరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆవిడ యొక్క నిండాలుగా దీవించుగాక. మంచిది. మనం చూసినట్లయితే ఇక్కడ మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇది కూడా దావీదు గారు రాసినటువంటి స్తుతి కీర్తన. ఆయన స్తుతిస్తూ కొన్ని కీర్తనలు రాశారు. ఇప్పుడు కీర్తనలు అంటే ఏంటండి? పాటలు. కీర్తన అంటే పాట, పాటలు పాడదగిన స్థితి. దావీదు పాటలు అంటే చాలా ఇష్టం అంటారు. అర్థమైందా? దావీదు ఎప్పుడూ కూడా తన మందను వేపుకుంటూ కూడా ప్రభువుని స్తుతించుకుంటూ పాటలు పాడుకునేవాడు. స్తుతి నమ్ముగా జరిగినది అంటాడు. కాబట్టి మీ దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్ఠ సమయంలో మనం చూసినట్లయితే ఆయన దేని యందు ఆనందిస్తాడంట? దేని యందు ఆనందిస్తాడు? 10వ వచనం చదవండి. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, గుర్రముల బలముయందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు, నరుల కాలి సత్తువయందు ఆనందించడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందించువాడు. హల్లెలూయా. ప్రభువుని మనం ఎప్పుడు మన పట్ల దేవుడు ఆనందపడతాడు చెప్పండి. తల్లిదండ్రులు ఎప్పుడు ఆనందపడతారు బిడ్డలు చూసినప్పుడు? చెప్పిన మాట వినకపోతేనా? వినినప్పుడు కదా. వాడు తల్లిదండ్రులకు మాటకు విధేయుడై విద్యాబుద్ధులు నేర్చుకొని పెరిగి పెద్దవాడై వాడు ప్రయోజకుడైతే ఎవరికి ఆనందం అంట? వాడిని కన్నా తల్లిదండ్రులకు ఆనందం. వాడు చెడిపోతే ఎవరికి దుఃఖం? అవునా? వాడు కదా చెడిపోయింది, వాడి జీవితం కదా నిష్ప్రయోజనం అయిపోయింది. రేపు వాడు కదా కష్టాలు పడేది. మరి ఈయనకెందుకు బాధ అంటే కన్నా ప్రేమ. అర్థమైందా? కన్న ప్రేమ. నా పేగు తెచ్చుకొని పుట్టినాడు అంటే అంటారు కదా. ఆ పేగు బంధం వాడు చెడిపోతుంటే ఏమి కుదిరిపోతా ఉంటుంది. వాడికి తెలీదు అమ్మ నా ఎందుకు ఏడుస్తుందో కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు కూడా అంటే ఆనందపడతాడు. ఏం ఆనందం ఆయనకి? చూడండి, పెద్ద వచనం. బలమైన గుర్రాలు చూస్తే దేవునికి ఆనందం అండి. మనకు ఆనందం కదా. కార్లు చూసి అవి చూసి మనం ఆనందం. దేవునికి అది కాదంట. ఆయన చెప్తున్నాడు అన్నమాట. గుర్రముల బలమయందు ఆయన సంతోషించుడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించు. ఒకసారి చూస్తే ఒక బాగా మనం చూస్తాం కదా, జిమ్ చేసే వాళ్ళు కానివ్వండి, డబ్ల్యూడబ్ల్యూలో చూస్తే చాలా లావులు ఉంటారు కదా. అలాంటి వారి మీద కూడా దేవునికి ఆనందం లేదంట. నాకంటే చాలా లావు ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, కాలు సత్తు ఒకడు పరిగెత్తుతా ఉంటే చాలా స్పీడ్గా పరిగెత్తే వాళ్ళు ఉంటారు కదా. వాటి ఎందుకు కూడా దేవునికి ఆనందం లేదంట. నేను చెప్తున్నానా దేవుడు చెప్తున్నాడా? నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు,
కూడా ఒక మనిషి జీవితంలో ఒక మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి. అర్థమైందా? భయము లేని భక్తి అది భక్తే కాదు. లోపల ఒక మాట అంటారు కదా, గురువు లేని విద్య రాణించనంటారు. గురువు లేకపోతే వాడి ఇష్టం. అర్థమైందా? గురువు లేని విద్య రాణించదు. అడవిలో చెట్టులా ఉంటుంది గురువు లేని విద్య కూడా. అడవిలో చెట్టు చూడండి, చక్కగా పెరుగుతాయా? పెరుగుతాయి, కానీ ఎట్లా పడితే అట్లా వాటిని సరి చేసే వాళ్ళు ఎవరండి? వాటిని సక్రంగా మనం అంటాం కదా, మొక్కై వంగనిది నానైనా. ఆ మొక్క అప్పుడే మనం ఏం చేస్తాం, మన ఇంటి ముందు ఒక చెట్టు వేసుకుంటే దాన్ని ఒక కర్ర కట్టి వంక లేకుండా చాలా చక్కగా చేస్తాం. అడవిలో చెట్లు ఎవరు సరి చేస్తాడు? అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గురువు లేని విద్య ఏ విధంగా రాణించదో భక్తి కూడా భయము లేకపోతే మనం రాణించలేము. నా దేవుడు చూస్తున్నాడు అన్న భయం. నా దేవుడు నాతో ఉన్నాడు కనుక, అందుకే యేసోబు అంటాడు కదా, యేసోబు గారు అంటారు కదండి, నా దేవుని కన్నులు నేను చూచుచుండగా ఎంత ఘోర కార్యం. యెహోవా నా మంది దృష్టి ఇచ్చాడు కనుక ఆయన కన్నులు కప్పి నేను ఇంత ద్రోహ కార్యము ఎలాగూ చేయగలను అంటాడు కదా. సండే స్కూల్ టీచర్ గారు చెప్పిందంట, దేవుడు అన్ని సమయాలలో అన్ని వేళలా మనం చూస్తూ ఉంటాడని సండే స్కూల్ టీచర్ గారు చెప్తే, ఒక బిడ్డకి వినాలి, ఒక బిడ్డకి బాగా నాటిపోయిందంట ఆ మాట, ఒక పండించిందంట. ఒక్కొక్క బిడ్డకి ఆ కథ చెప్పింది. దేవుడి కన్నులు చూస్తాయి, ఆయన అగాధంలో ఉన్న చూస్తాడు, ఆకాశంలో ఉన్న చూస్తాడు, ఎక్కడ కూడా ఆయన కన్ను నుంచి నువ్వు దాగలేవని టీచర్ గారు చెప్పి ఒక పండించిందంట. ఏమిచ్చింది? ఒక పండు, ఒక యాపిల్ పండించి దేవుడు చూడనటువంటి స్థలంలోకి వెళ్ళి ఈ పండు తినరామని చెప్పిందంట. అర్థమైందా? దేవుడు చూడని స్థలంలోకి వెళ్ళి ఈ పండు తినరామంటే ఒక బిడ్డ వెళ్ళాడంట, చాలా జాగ్రత్తగా చీకట్లోకి వెళ్ళిపోయి ఆ పండు తినేసాడంట. ఇక్కడ ఎవ్వరు చూడట్లేదు కదా, ఎవరు చూడట్లేదు కాబట్టి నేను తినొచ్చు, ఇక్కడ ఎవరు కడలేవు, నేనే ఉన్నానని తినేసి వచ్చాడంట. మరొక బిడ్డకి ఆ పండించిందంట. అప్పుడు వెళ్ళి చాలా లోతైన గుంటలోకి వెళ్ళి కూర్చొని ఆ పండు తినేసి వచ్చాడంట. అయితే మరొక బిడ్డకు పండించిందంట. ఆ బిడ్డకు ఆ పండు తీసుకుని పోయాడంట, చీకట్లోకి పోయాడంట. ఆ పండు తిన్నామంటే సండే స్కూల్ టీచర్లు చెప్పి వాక్యం గుర్తొస్తుందంటే ఏం చెప్పింది? దేవుని కన్నులకు నువ్వు దాగలేవు. ఆయన అగాధంలో ఉన్నాడు, ఆయన కట్టిన చీకట్లో ఉన్నాడు, ఎక్కడన్నా ఆయన కన్ను నిన్ను చూస్తూ ఉన్నాడు. చెట్టు ఎక్కాడంట తిందామని. అర్థమైందా? చెట్టు ఎక్కి తిందామంటే అక్కడ కూడా తినలేకపోయాడు. నా ప్రభు చూస్తున్నాడేమో. టీచర్ గారు చెప్పిందిగా, దేవుడు చూడకుండా ఉన్న స్థలంలోకి వెళ్ళి పండు తిన్నామంటే ఆ టీచర్ గారు, అదే నేను చెప్పేది, నాకు ప్రార్థనలో మనం అనుకున్నాం, ఒక వాక్యం మనకు కాకుండా టీచర్ గారు చెప్పిన మాట అందరూ విన్నారు. కానీ ఆ బిడ్డ హృదయంలో నాటిపోయింది అనమాట. దేవుడు చూడని స్థలం ఎప్పుడు మా టీచర్ చెప్పింది కదా, మా సండే స్కూల్ టీచర్ చెప్పింది, ఆయన కన్నులు ప్రతిదీ చూస్తున్నారు కదా అని చెప్పేసి ఎక్కడా తినలేక తిరిగి తీసుకొచ్చి పండు టీచర్ గారికి ఇచ్చారట. అదేంటి అందరూ పండు తినేసి వచ్చారు, నువ్వేంటి ఇంటే తీసుకొచ్చామంటే, ఇంకా నేను తినలేకపోయాను టీచర్, మీరు చెప్పారు కదా ఆయన కన్నులు ప్రతి స్థలంలో ఉంటాయని చెప్పారు. ఆకాశంకి ఎక్కినాను అక్కడనో నా కన్ను నిన్ను చూచినన్నారు, మీరు అగాధంలోకి వెళ్ళిన అక్కడనో నా కన్ను నిన్ను చూచినన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రభు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచనలో నేను ఈ పండు తినలేకపోయానని చెప్పి తీసుకొచ్చి టీచర్ గారికి ఇచ్చాడంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే భక్తితో పాటు భయం కూడా మన జీవితంలో ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. నిన్న ఒక కార్యక్రమానికి మేము వెళ్ళి హాజరైనప్పుడు ఆ ఒంగోలు ఆ బయలు కార్యక్రమానికి వెళ్తే భక్సింగ్ గారి సహవాసం ఎప్పుడో ప్రార్థన మందిరం వాళ్ళు చాలా చక్కగా వాక్యంతో ప్రార్థనతో వారి సమాధి కార్యక్రమం జరిగింది. అడుగడుగునా ఒక పాట వాక్యం అలా చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, వారు చాలా గొప్ప సంఘంగా, చాలా పెద్ద ఫెలోషిప్ వారిని. నేను పక్కన ఉన్న సహోదరితో చెప్పాను, ఏం గమనించావా అని చెప్పాను. సిస్టర్తో చెప్తే సిస్టర్ అంటుంది ఏదో చెప్పింది, నాకైతే అనిపించింది, నేను చెప్పాను ఆ సిస్టర్తో, మనకు అందినంత లోతైన అనుభవాలు అని చెప్పట్లేదు ఇక్కడ. అర్థమైంది? ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడు అంతే, ఇంటి వాళ్ళు తప్ప ఎవ్వరూ కూడా ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయదు అనగానే వారి సంఘం అంతా సైలెంట్ అయిపోయారు. నాకు అనిపించింది, ఆ లోబడటం వారు నేర్చుకున్నారు, ఆ ఒబీడియన్, ఆ లోబడటం వారికి అంత ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అందరి ఫ్యామిలీస్ చూసినప్పుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు, ఒక డాక్టర్. అర్థమైందంటే నేను అంటుంది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదు,
నేను అంటుంది ఏంటంటే ఒక వ్యక్తి దీవించబడాలంటే భక్తి పరుడుగా మనం రాణించాలంటే భయము కూడా మనకు చాలా ప్రాముఖ్యం అనిపించింది. అందుకే దేవుడు దేని యందు ఆనందిస్తాడంట? 11వ వచనం, తన యందు భయభక్తులు గలవారి యందు. తన యందు భయభక్తులు గలవారి యందు. ఎంత మంచి మాట! చాలా ఈజీగా తీసుకుంటాం. యోబు గారి గురించి దేవుడు ఒకే ఒక మాట అంటాడు. ఏమంటాడు? అతడు యథార్థవర్తనుడును, నీతివంతుడును, చెడుతనమును విసర్జించిన వాడును, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంత మంచి మాట! దేవుని యందు మనం ప్రతి ఒక్కరు భయపడతామా లేదా? ఒక ఉద్యోగస్తునికి పై ఆఫీసర్ అంటే అవునా కదా? భయపడాలి కూడా. ఆ భయమే మనల్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తుంది. పై అధికారికి లోబడి ఉండాలని వాక్యంలో ఉంది. అర్థమైంది? అన్నిటికీ భయపడతాం. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు చెప్తారు, నాకు పురుగంటే భయం, పామంటే భయం. దేవుడు తప్పన్నిటికీ భయపడతాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు దేని యందు ఆనందిస్తాడు? ఇక్కడ చక్కగా భక్తులు విశదీకరించాడు. ఆయన గుర్రముల దేనికి సంతోషిస్తుందంట? 10వ వచనం చదువుతున్నాను. గుర్రముల బలమయందు ఆయన సంతోషించడు, నరుల కాలు సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడైనాడు. ఎంత మంచి మాట! దేవుని కృప కొరకు కనిపెడదాం. ప్రతి విషయంలో ప్రభువుకి అప్పచెప్దాం. లోబడదాం. వాక్యానికి లోబడదాం. ఎంతో మర్మాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడని అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు నేను వాక్యం వింటాను. చిన్ననాటి దేవుని సన్నిధికి వెళ్తా ఉంటాం. ఎన్నో వాక్యాలు విన్నాం. ఎంతో మంది దైవజనుల ద్వారా దేవుడు తన వాక్యాన్ని అందిస్తూ వచ్చారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చిన్న వాక్యానికి అంటే ఏదో లోతైన మర్మాలు కాదు, అర్థమైంది, కానీ విన్నటువంటి అది ఆ చిన్న ఆ మాటలకి లోబడి జీవితాలను పట్టుకునే వారిని మనం ఎంతో మందిని చూస్తాం. మన ప్రాంతాన్ని చూస్తే నాకు అనిపిస్తుంది, ఎంత గొప్ప ప్రేమ మా ప్రాంతం వైపు చూపించవయ్యా, ఎంత సువార్తను మీరు వినిపిస్తున్నారు, ఎంత సరిచేసే మాటలు ఎన్నో విధాలుగా ఎంతో మంది సేవకుల ద్వారా ఎన్నో మందిరాల ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ వాక్యం అంతా మేము హృదయంలో దాచిపెట్టుకుని లోబడి దాని ప్రకారం ప్రవర్తిస్తే మేమెంత ధనిలుమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అదే మాటకు దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. అలా నువ్వు చేసినప్పుడు, తన కృప కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు, ఆయన యందు నువ్వు ఆనందించినప్పుడు, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగితే వెంటనే ఆశీర్వాదాలు అంటే చూసావా? 13వ వచనం చదవండి. అలా నువ్వు చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలు ఆశీర్వదిస్తానా ఆశీర్వదించి ఉన్నాడా? అంటే ఆల్రెడీ ఏంది? తిన్నాడన్న దానికి తింటాడన్న దానికి తేడా ఉండదు కదా. ఆశీర్వదిస్తాను అన్నాడా? మరొకసారి చదవండి స్పష్టంగా. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా! ఎంత మంచి మాట! నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మాటకు నువ్వు లోబడుతూ ఉంటే, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉంటే వెంటనే దేవుడు ఎవరి దగ్గర తీసుకొచ్చాడంటే ఆశీర్వాదం. అయ్యా నా బిడ్డను ఆశీర్వదించనక్కర్లే. ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే లోబడుతూ ఉన్నావో, వాక్య ప్రకారం ప్రవర్తించడం నేర్చుకుంటూ ఆటోమేటిక్గా, అందుకే దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చినాను. కృపాక్షేమం వెంట ఆశీర్వాదం అంటే ఈ వెంట కాదు, అర్థమైనా? కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎంత మంచి మాట! ఈ దావీదు ఎవరి వెంట ఉన్నాడు? దావీదు దేవుని అనుసరించినప్పుడు, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉంటే అలా ఆశీర్వాదం వచ్చిందా రాలేదు? మన ద్వారా మనం చదువుతున్నాం. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. ఏమడిగాడు చెప్పండి? డబ్బులు అడిగాడా? అయ్యా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానమే చూపుతున్నాడా? ఐశ్వర్యాన్ని, ఘనతను కదా, ఎంత మంచి పేరు ఇచ్చాడు కదా. అట్లాగే నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలగడం నేర్చుకుంటావో, వాక్యానికి మనం లోబడటం నేర్చుకున్నప్పుడు ఈ వాక్యం కిందకి మనం వచ్చేస్తాం. నీ మధ్యను నీ పిల్లలను నేను ఆశీర్వదించి ఉన్నా. ఎంత మంచి మాట! తర్వాత వచ్చిన చదవండి. మీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరచేవాడు ఆయనే. అబ్బబ్బా, ఎంత మంచి మాట్లాడండి! అడుగు నిండిపోవట్లేదా? ఏ గోధుమలంట? మంచి గోధుమలు. అంటే చెడ్డ గోధుమలు ఉన్నాయా? నేను తీసుకొచ్చాను గోధుమలు రాత్రి వస్తా పెంచాలి.
అప్పుడు మన స్టోర్లో ఇస్తూ ఉంటారు. ఎలా ఉంటాయి అంటే అవి ముడిగా అంటే ఒడ్లులా ఉంటాయి. ఒడ్లు చూసారా? ఒడ్లకి బియ్యానికి తేడా ఉంటుంది కదా. గోధుమ గింజ పైన పొట్ట అంతా ఉండే పొడవులు ఉంటుంది అనమాట, ముళ్ళులా గుచ్చుకుంటుంది. అలాంటి గోధుమలు కదా తీసుకొస్తే ఉదయాన్నే నేను వాటిని కొంచెం శుభ్రం చూస్తున్నా, ఏం లేవు, నీట్గా ఉన్నాయి. ఒక బ్రదర్ వెళ్తా ఎంత బాగున్నాయి, అన్నీ ఒకే సైజులో ఉన్నాయి, చాలా శ్రేష్టంగా ఉన్నాయి, నన్ను పెట్టించుకొని తింటా వెళ్ళాడు. అంటే నేను అనిపించింది శ్రేష్టమైన గోధుమలు అంటే ఇంకా ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము. గోధుమ దేనికి గుర్తండి? ఆహారానికి, నీ ఆత్మీయ ఆహారానికి తీరుస్తాడు. నీకు శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తి పరుస్తాడట. ఒకసారి హల్లెలూయా చెప్పండి, అర్థం కాకపోయినా. తృప్తి అన్న మాట ఎంత మంచి మాట అండి. తృప్తి అనే మాట బాగాలేదు నీకు? కొంతమందికి తృప్తి ఉండదు, ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత ఉన్నా తృప్తి ఉండదు, ఎన్ని బట్టలు ఉండదు. మన పండుగ వస్తుంది కదా, విలువ నిండా చేయాలి, తృప్తి ఉండదు, ఇంకా ఏదో కదా. కానీ ప్రభు అంటున్నాడు ఆ తృప్తి లేని జీవితం చాలా భయంకరమైంది. అర్థమైందా? తృప్తికి మించిన ఐశ్వర్యం లేదంట. వినాలి, వాక్యం వినాలి. తృప్తికి మించిన ఐశ్వర్యం. ఒక వ్యక్తి తృప్తి లేని వాడైతే వాడు దొరికిలేదే అనుకోవాలి. కానీ ప్రభు అంటున్నాడు నువ్వు తృప్తి పరుస్తాను. ఎంత మంచి మాట. మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరుస్తాను. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదిస్తా. ఎప్పుడైతే వాక్యానికి లోబడటం, వాక్యానికి భయపడటం, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకుని ఆయన కృప కొరకు వేడుకుంటూ ఉంటావో, ఆ ఇరుకు మార్గంలో నడవటానికి నిన్ను సిద్ధపరచుకుంటూ ఉంటావో, కృపాక్షేమాన్ని వెంట వస్తే నువ్వు దీవించబడతావు. అట్టి వాటి దేవుడు ఆనందిస్తాడు. అట్టి కృప ఎవరైనా ఆనందిస్తాడంట? దేవుని ఆనందింపజేద్దామా, దుఃఖ పెడతామా? చెప్పండి, నేను భరించేస్తున్నాను. మనం అట్లా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దేవునికి ఆనందమా దుఃఖమా? భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే ఎందుకు దుఃఖమో తెలుసా? నా బిడ్డ, నా కుమారుడు నరక పాత్రుడైపోతాడేమో. అర్థమైందా? మరొకటి ఉంది కదా, ఆయన దగ్గరికి రాకపోతే మరొక ఒడికి వెళ్ళిపోతావు. అందుకే యెషయా గ్రంథం 5:14 సాతాను అపరిమితముగా తన నోరు తెరుచుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోతాడు నా కుమారుడు, యుగయుగాలు ఆడని అగ్ని తీరని బాధలోకి వెళ్ళిపోతాడని దేవునికి దుఃఖం. ఆయన పెట్టాడు కదా, ఆయన ఉండే స్థలంలో ఉండకుండా మరొక స్థలంలోకి వెళ్ళిపోతామని దేవునికి దుఃఖం అన్నమాట. కాబట్టి అవన్నీ తీసేసుకుని ఇంకా ఎవరైనా మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువుకు దూరంగా ఉన్నారా? ఆయన వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నావా? ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో పిలుస్తున్నాడు. నిన్న ఆయన తన యందు భయభక్తులు కలిగి నిలిపే మనస్సు కూడా ఆయనే ఇచ్చి నిన్ను తృప్తిపరిచి మంచి గోధుమలతో నిన్ను పోషించి నీ సరిహద్దులలో సమాధానం ఉంచి నిన్ను ఆశీర్వదింపజేస్తాను. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరికీ సమృద్ధిగా గ్రహించి బహుగా దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని దయచేసి సమయం ఉంటుందాం. సమయం ఎంతైంది? ఖచ్చితంగా 3:30 అయింది కదా. కాబట్టి ప్రార్థన చేసుకుని సమయాన్ని దయచేసి మన మహాపరిశుద్ధులను పొందనాలయ్యా. ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడు